ఇవాళ మనము క్యారెట్ హల్వా చాలా ఫాస్ట్గా అయిపోయేలా చేసుకుందాం. కుక్కర్ పెట్టాను. కుక్కర్లో నెయ్యి వేసి కొంచెము క్యారెట్ని, ఏ క్యారెట్ అయినా ఓకే, నేనైతే రెడ్ వేసాను. అది వేసి కొంచెము ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అయితే, నెయ్యిలో ఫ్రై అయితే అది బాగుంటుంది టేస్ట్. దాంట్లో ఒక గ్లాస్ మిల్క్ వేసి ఒక 2 or 3 విజిల్స్ వస్తే అది ఏంటంటే మెత్తగా అయిపోతుంది. ఎక్కువసేపు మనము తురిమి దాన్ని ఫ్రై చేసుకుంటూ చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఈజీ మెథడ్ అనమాట, అంతే. దాన్ని పప్పు గుత్తితో కానీ ఏదైనా కానీ ఒక స్మాష్ చేసేలాగా పెట్టుకొని దాంట్లో ఏంటంటే కొంచెము పాలు నీళ్ళు అన్నీ కలిపి వస్తుంది. క్యారెట్లో వాటర్ ఉంటుంది కాబట్టి అది మూత ఓపెన్ చేసి పెడితే అదంతా ఎగిరిపోతుంది. అంతే. మీకు కావాల్సినంత షుగర్ వేసుకొని, ఆ షుగర్ కూడా కొంచెము పాకంలా వస్తుంది కాబట్టి ఇందులో హల్వా అంటే మస్ట్గా ఉండాల్సింది గీ. ఫ్రెష్ అది హోమ్ మేడ్ అయితే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసాను. దాంట్లోనే కొంచెం స్వీట్ అన్నాక కొంచెం సాల్ట్ వేస్తే డబల్ అవుతుంది టేస్ట్. అదొకటి. మీకు ఏమేమి కావాలో అవన్నీ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే బాదం వేసాను, జీడిపప్పు వేసా, కొంచెం ఇలాచి, సాల్ట్, అంతే. ఇంకా కొంచెం దగ్గరికి రానిస్తే ఇంకా బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అది తురిమింది అయితే గంటలు పడుతుంది. ఇది చాలా త్వరగా అయిపోతుంది. ఎంజాయ్ చేయొచ్చు. ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? బాయ్.